ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రభువుల వారికి ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. ప్రభు తమరా ఈచట తమరు ఏమి చేయుచున్నారు? అది నేను అడగవలేను. ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఈచటన మేము ఈచట మేము ఏమి చేయుచున్నామనినా ప్రభు, ఆత్మలను మన లోకమునకు తీసుకువచ్చుటకు వచ్చి తిని ప్రభు. అటులైన ఈ గృహమునందు ఏమి చేయుచున్నావు? ఈచట ప్రభు, నేను ఈ గృహమునందు ఎక్కువ దినములు నివసించి తిని కదా, అందులకే భూలోకమునకు ఏ కార్యము కొరకు వచ్చినను ఈచటనే సేద తీరేదను. అంతేనా? లేక మాకు తెలియకుండా చిత్రగుప్తుల వారితో కలిసి ఏమైనా చెయ్యుచున్నావా? అమంగళం ప్రతిహతమవుగాక. ప్రభు తమరా ఈ మాట అనుచున్నది? మేము మీకు తెలియకుండా ఏమైనా చేసి ఉంటిమా? మేము మీ దాసులం ప్రభు. గుప్తా గారు, హాయ్ రాజు గారు. మా వినోద్ కి భాగ్యం మీద కోపం ఎప్పుడు పోతుందో ఒకసారి మీ పుస్తకాల్లో చూసి చెప్పరా? అటు చూడుము. హాయ్ రాజు గారు, మీరెప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? బక్కగా అయిపోయారేంటి? డైట్ చేస్తున్నారా? ఏముండా ఏమైంది? ఎందుకు మీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? గుప్తా గారు, ఏమైందో చెప్పండి. నేను చెప్పేదను బాలిక. చిత్రగుప్తుల వారు, విచిత్రగుప్తుల వారు మానవులకు యమలోకవాసులు కనిపించరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? మరి ఈ బాలికకు ఎటులా కనిపించుచున్నాము? ఈ బాలిక వేషము అది కాదు, కాని మాట పిలుపు అదియే కదా. అసలు ఏమి జరిగినది? ఏమి జరుగుచున్నది? అబ్బో, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. మెల్లిగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. బాలిక, బాలిక ఆగుము. బాలిక 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 అడుగుచున్నది మిమ్ములనే. ఎవరో ఒకరు ఏమి జరిగినదో చెప్పుము. అది చెప్పుము. ప్రభు, ఈ బాలిక నామధేయము అనామిక. ఈ బాలిక శరీరమున అరుంధతి యొక్క ఆత్మను ప్రవేశపెట్టినది చిత్రగుప్తుల వారు. ప్రభు, ఆ కార్యమునకు పన్నాగం పనినది ఈ విచిత్రగుప్తుడే ప్రభు. చిత్రగుప్తుల వారు, ఈ విచిత్రగుప్తుడే ప్రభు. యముండా విచిత్రగుప్తుండ. హలో. అంటే మీ ఆయన గిట్లా వచ్చేదాకా ఎఫ్ఎంకి రాను అంటావు, గంతేనా? అంతే. గా మేనేజర్ గాడితో నాకు సాగు తప్పదు. సర్లే, గా ముచ్చట ఎట్లయినా మేనేజ్ చేస్తా గానీ నువ్వు ఆడ లేకుంటే మస్తు బోర్ కొడుతుందే. ఆయన రాగానే నేను ఆఫీస్కి వచ్చేస్తాను. అంటే ఆయన అంత ప్రేమగా జాగ్రత్త చెప్పారు కదా, అందుకే మంచి భారీగా ఆయన చెప్పింది చేస్తున్నా.
నువ్వెట్లయినా మంచి భార్యవేలే గాని కొంచెం కొంట భార్యగా మారాలి. ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడకూడదేం కాదే. మీ ఆయన వెళ్ళినప్పటి సందే నువ్వు ఆయనకు ఒక్క ఫోన్ అయినా చేసినావా? లేదు. గిసువంటి పనులు మాత్రం చేయవు. మళ్ళా మా ఆయనకు నేను ఎంత ప్రేమ చూపించినా నన్ను అర్థం చేసుకోవట్లే అని నా తానకే వచ్చి చెప్తావు. ఇగో ఫోన్ చేసి మాట్లాడు. ఏం మాట్లాడాలి? హే, గడ టమాటాల రేట్ ఎంతున్నాయో కనుక్కొని చెప్పు. కోల్కతాలో టమాటా రేట్ ఎంత ఉంటే నాకి కదో. ఇంకేం మాట్లాడతావు? ఎట్లున్నారు? తిన్నారా లేదా? మీరు లేకుంటే ఇల్లంతా బోసిపోతుంది. నిన్ను గిట్లా మస్తు మిస్ అవుతున్నానని ఇట్లా ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడే. నువ్వు మాట్లాడే మాటలకి గాడున నీ మొగుడి మనసులో నిన్ను చూడ్డానికి పరిగెత్తుకొని రావాలని అనిపించాలే. సంజయిందా? కంటెంట్ అర్థం కాకపోయినా కాంటెక్స్ట్ అర్థమైంది. సర్లే, ఏదోటి అర్థమైందిగా. ఇగో మాట్లాడు. ఏ రింగ్ అవుతుంది. ఎచ్చు మాట్లాడు. రండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ 1 minute. హలో. హలో, ఏమండి? నువ్వు ఫోన్ చేసి మాట్లాడవేంటి? చెప్పు. సేఫ్గా రీచ్ అయ్యారా? నిన్న బయలుదేరితే ఇవాళ ఫోన్ చేసి రీచ్ అయ్యావా అని అడుగుతున్నావా? బాగి, ఏమైనా నీ బ్రెయిన్లానే నువ్వు కూడా చాలా ఫాస్ట్. సర్లేండి, నేను ఇప్పుడైనా ఫోన్ చేశా, మీరు అది కూడా చేయలేదు కదా. ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా లేదా పని అయ్యాక కాల్ చేయొచ్చా? వద్దు, అది ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు. బ్రేక్ఫాస్ట్ అయిందా? టైం ఎంత అయింది? 9:30 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేస్తాను? 8:30కి. మరి తెలిసి కూడా అడుగుతున్నావా? చెప్పాను కదే, ఆయనకి రొమాన్స్ అంటే ఏంటో తెలీదు, పుట్టి మట్టి బుర్రా అని. హలో, నాకు వినిపిస్తుంది. హలో, నేను అన్నది మిమ్మల్ని కాదండి. సారీ అండి, సారీ. జాగ్రత్త అండి. స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయండి. ఐ లవ్ యూ. మాట్లాడనని సీదా ఐ లవ్ యూ చెప్పినావు కదా. నేనా? నేనెప్పుడు చెప్పాను? ఒక్కసారి రివైండ్ చేసుకో. ఐ లవ్ యూ. అసలు ఎలా చెప్పాను నాకు కూడా తెలియడం లేదే. మొత్తానికి చెప్పినావు కదా, గచ్చాలు. నేను గిట్లా చూస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది.